హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈగా ఎక్స్ప్లోర్స్. అండ్ ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్లో రుచికరమైన పాలక్ పన్నీర్ మసాలా దాబా స్టైల్లో రెసిపీని చేసుకుందాం. ఇది తినడానికి సూపర్ టేస్ట్గా ఉండటమే కాకుండా హెల్త్కి అండ్ న్యూట్రిషన్ కూడా చాలా మంచిది. ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే పాలక్ పన్నీర్ మసాలా సింపుల్గా ఎలా చేయాలో అండ్ రెస్టారెంట్లో కాకుండా దాబా స్టైల్లో కూడా మనకి టేస్ట్ రావడానికి చిన్న చిన్న టిప్స్ చూస్తున్నాం. అండ్ రైస్, రోటీ అండ్ నాన్స్కి కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు పాలక్ పన్నీర్ మసాలాకి మనం కాంబినేషన్గా జీరా రైస్ని చేస్తున్నాం. సో జీరా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసెస్ ఏంటి ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనము ఒక పాలక్ పన్నీర్ని ఒక కట్టను తీసుకొని దాన్ని బాగా శుభ్రంగా కడిగి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఒక చిల్లుడు జల్లెల్లో వేసి పక్కన పెట్టేయండి. రైస్ అయితే మోస్ట్లీ కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం పాలక్ పన్నీర్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని మనం చూసేద్దాం. సో నేనైతే కసూరి మేతిని అండ్ పన్నీర్ అండ్ క్రీమ్ని ఈ మొత్తం బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. అండ్ అలానే టొమాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అండ్ అలానే కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకోండి. అలానే మన టొమాటోని కూడా మనం ముక్కలు చేసుకుని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలకూర వాటర్ సపరేట్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం కోర్స్ ప్లైన్గా మిక్స్ చేయండి. అండ్ మనం ఉడకబెట్టుకుని కూడా చేసుకోవచ్చు, అది మీ యొక్క ఆప్షన్ అనమాట. తర్వాత పన్నీర్ కూడా తీసుకొని నేను ఒక 100 grams పన్నీర్ తీసుకున్నాను. సో వాటిని బ్లాక్స్గా కట్ చేసేసి ఒక ప్యాన్ని హీట్ చేసుకొని దాంట్లో మన యొక్క బటర్ వేడెక్కిన తర్వాత ఈ పన్నీర్ని కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసి వదిలేయాలి. అదే ప్యాన్ తీసుకొని అందులో తగినంత నూనె వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 2 బే లీవ్స్, 2 ఇలాచి, 4 లవంగాలు, 2 చెక్కలు. సో మీకు తగినంత స్పైసీగా మీరు వేసుకోవచ్చు. నాకు ఎంత కావాలో నేను అంత వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ కలర్కి టర్న్ అయిన తర్వాత 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేయండి. అలానే టొమాటో క్యూరీని కూడా యాడ్ చేసి పచ్చిదనం పోయేంత వరకు నూనె తేలేంత వరకు కుక్ చేయండి. తర్వాత మనకు ఒక బౌల్ తీసుకొని ఒక 3 tablespoons కర్డ్ యాడ్ చేసి దానిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి ఈ యొక్క పేస్ట్ని కూడా మనం అందులో యాడ్ చేసుకొని మనము కుక్ చేసుకోవాలి. అది కూడా ఆయిల్ తేలేంత వరకు. ఇందాక నేను చేసి పెట్టుకున్న పౌడర్ ఏంటంటే 2 ఇలాచీలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 లవంగాలు, 1 చెక్క, ఈ మొత్తం యాడ్ చేసి మనము పౌడర్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో